లుక్ సూపర్, కంఫర్ట్ సూపర్, ట్రెడిషన్ అని హ్యాపీగా చెప్పొచ్చు, హాట్ లుక్ ని స్టైలిష్ గా చెప్పొచ్చు, నలుగురి అటెన్షన్ ని డ్రా చేయొచ్చు. ఇంకేం కావాలి? అందుకే శారీస్ కి క్రేజ్ ఫుల్ గా పెరిగింది. ఫంక్షన్స్ అన్ని వెరైటీ శారీస్ తో సూపర్ గా కనిపిస్తున్నాయి. కల్చర్ పై రెస్పెక్టో, లుక్ పై ఇంట్రెస్టో ఏదైతేనేం ఇలాంటి మ్యాజిక్ కనిపిస్తోంది. అన్ని చోట్ల ఫంక్షన్ ఏదైనా మోడర్న్ డ్రెస్సులకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో సారీలకి ఓ పావలా ఎక్కువే ఇంపార్టెన్స్ ఉంటుంది. పెద్దోళ్లే కాదు, గర్ల్స్ అయితే ఫిదా అనుకోండి. చూస్తే ఎవ్వరైనా ఫిదా అయిపోతారు. అది వేరే విషయం అనుకోండి. టీనేజ్ అయినా ఓకే, పార్టీ అంటే చీరే. పెద్దోళ్ళైనా అంతే, ఫంక్షన్ అంటే చీరే. ఏజ్ ఇక్కడ మ్యాటరే కాదు, సింపుల్ గా చుట్టేస్తున్నారు. మోడ్రన్ మానియాలో మునిగిపోయినోళ్లు కూడా చీరకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అందమైన చీర, అది చాలా కాలం నాటి మాట, కానీ ఇప్పుడు తిరిగొచ్చింది. సారీ రిటర్న్. క్లారిటీ కావాలంటే సారీ క్రేజ్ రిటర్న్స్ అనొచ్చు. కరెక్ట్ గా చెప్పుకుంటే చీరకి హాఫ్ సారీకి మధ్యలో ఉండే మోడల్స్ కి క్రేజ్ మరికాస్త యాడ్ అయింది. ఫంక్షన్ అయినా పార్టీ అయినా మిడ్డీలు, జీన్స్ ప్యాంట్లకి పిచ్చెక్కిస్తోంది చీర. అన్నింటినీ మింగేసి నా అందం చూడు అంటూ పోటీ పడుతోంది. చూసేవారి ఐ అటెన్షన్ మొత్తాన్ని తన 6 గజాల అందంతో దాచేస్తోంది. హార్ట్ ని కూడా అక్కడే లాక్ చేస్తోంది. మోడ్రన్ డ్రెస్ అయితే రొటీన్, డిజైన్ ఎలా ఉంటే అలాగే మార్చేసి కట్టుకోవడం కుదిరి చావదు. చీరైతే అలా కాదు, ఒక్కో చీరని 101 రకాలుగా కట్టుకోవచ్చు. కట్టుపై పట్టుంటే ఇంకొన్ని వెరైటీ స్టైల్స్ లోకి మారిపోతుంది. ఒకే చీరని 10 పార్టీలకు వేసుకువెళ్లినా 10 రకాలుగా కట్టుకుని న్యూ లుక్ ఇయ్యొచ్చు. చూసే వారికి గాని వేసుకునే వారికి గాని బోర్ కొట్టదంటే నమ్మండి. హాట్ లుక్ ఏంటి, సాఫ్ట్ లుక్ ఏంటి, చీర కడితే ఆ లెక్కే వేరు. స్లిమ్ గా ఉన్నోళ్లు చీర కట్టుకుంటే మేనిపై మ్యాజిక్ కనిపిస్తుంది. ట్రెడిషనల్ గా ఉండాలన్నా ఓకే, నిండుగా కనిపించొచ్చు. చీరతో మోడ్రన్ గా కనిపించాలన్నా ఓకే. 6 గజాల చీరలతో పాటు వెరైటీ డిజైన్లలో బోలెడు సారీస్. అసలు హాట్ గా కనిపించాలంటే చీరే బెస్ట్ ఆప్షన్ అంటారు చాలా మంది. లేటెస్ట్ సారీస్ లో అన్ని వెరైటీస్. మరి ఇప్పుడు ప్రెసెంట్ ఏదైనా ఈవెంట్స్ వచ్చినా, అకేషన్స్ వచ్చినా, ఫెస్టివల్స్ కానీ అన్నిటికీ మాక్సిమం అందరూ వెస్ట్రన్ వేర్ కన్నా ట్రెడిషనల్గా కనిపించడానికి ప్రిఫర్ చేస్తారు. ఇంతకు ముందు అయితే మనందరం నార్మల్ ప్లెయిన్ శారీస్, పట్టు శారీస్ ఇవన్నీ ఉండేవి, రొటీన్ అయిపోయింది. కానీ ఇప్పుడు మనం అంత బ్యూటిఫుల్గా కనిపించాలంటే వెస్ట్రన్ వేర్లో కన్నా శారీలో ఎక్కువ అందరు బాగా కనిపిస్తారు అమ్మాయిలంటే. సో నేను ఈ మధ్య ఎక్కువ ప్రిఫర్ చేసేది కూడా ఈవెంట్స్కి వెళ్ళినా, షూటింగ్స్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఎక్కువ శారీస్ ప్రిఫర్ చేస్తున్నాను. పెద్దోళ్ళు చీరలు కట్టడం రెగ్యులరే. అమ్మాయిల్లో చీరకి ఫ్యాన్స్ పెరిగిపోయారు. అందుకే ఫంక్షన్లన్నీ పర్ఫెక్ట్ గా కనిపిస్తున్నాయి. ఎంత పెద్ద పార్టీ అయినా 4-5 చీరలు కనిపిస్తే చాలు, వ్యూ మారిపోతుంది. మరో 4-5 అమ్మాయిల్ని కానీ చీర అందం కప్పేస్తే ఇంకేం చెప్పాల్సిన పని లేదు, ఆటోమేటిక్ గా అర్థమైపోద్ది. మాటలతో వర్ణించలేం. ఇలా పార్టీ అంతా చీరలతో నిండిపోతే ఇంకేమైనా ఉంటుందా? అందుకే డిజైనర్లు కూడా చీరలకి ఫుల్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. క్రియేటివిటీని చీరపై చూపిస్తున్నారు. కొనేవారికి కావాలంటే ఎన్ని మోడల్సో వెరైటీ చీరల్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు.